నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిన్నారా? ఈరోజు 31st తెలుసు అందరికీ. 31st అంటే నేను 4 రోజులకి వెళ్ళి ప్లాన్ చేసుకుంటాను. ఫుల్ ఎంజాయ్ చేయాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. 31st వచ్చింది. ఈరోజు 31st వీడియో తీస్తాను, మీకు ఏ విధంగా ఉందో చూడండి. ఏ విధంగా ప్లాన్ చేసుకున్నా అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. ఇక పొద్దుగా లేచి మొహం కడుపుతామని బావి మొక్కన పోయినట్లా పల్లపుల్లు వేసుకున్నా. కొత్త బావి దగ్గర పోయేసరికి మా డాడీ ఫోన్ చేసిండు, అదే ఆవుకు మంచి లేదు రారా అని చెప్పి. ఆవుకు మంచి లేదని చెప్పి పోయేసరికి డాక్టర్ వచ్చిండు, గ్లూకోజ్ పెడతాడు. గ్లూకోజ్ పెట్టిండు, 2 సూదులు వేసిండు. దానికి ఏమైందో ఏం అర్థమవుతలేదు. పురుగు కొడుతుందట అంతా. ఏమైంది దానికి? దూరం పోతే వీడియో కదా అయ్యా ఎత్తలేదా? చూసుకోవాలా తప్పదు. అబ్బాయి ఏం చెప్తాడు మరి? అబ్బాయి ఏం చెప్తాడు? అబ్బాయి కాదే, మన ఎలక్ట్రిషియన్ కరెంట్ ఫిట్ చేసాడు, వైరింగ్. రెడ్ కూడా తక్కువ రివర్స్ రావాలి పెట్టినామంటే. రివర్స్ మిడిల్ కొట్టుడు తోట బ్లడ్ ఉరికి రావాలి. పక్కన లేదు. సీరియస్ అక్కడ పాడేమో. ఆ గోళీలు ఎన్ని వేసినావు? ఏవి అన్న గోళీలు ఇప్పుడు దేశానికి వేయలే. అది నిన్న వాళ్ళు ఇచ్చిన బాపతి అవి గటువంటి ఇవన్నీ నేను వేయనట్టు. ఇప్పుడు 3 పొద్దుకి 3 ఫోన్ చేసిన. ఈ ఆవులు మంచుకుండి మంచి పాలు ఎత్తేనే మంచి కనిపిస్తాను. ఇవి లేకుంటే తలకాయ నొప్పి వీడితో అవి చెప్పలేవు వాటి బాధను. మనం వాటికి ఏం చెప్తామో అర్థం కాదు. డాక్టర్లు మాత్రం ఏదో ఒకటి చేసి మాత్రం వాటికి సూదులు మందులు పెట్టి మొత్తం కదా కవర్ చేస్తారు. కానీ మాకు బాధాకర విషయం ఏంటంటే మొన్న లాగే మాది చచ్చిపోయింది. 6 నెలలు లాగే. అసలు ఏమైంది అర్థం కాదు. దీని లెక్కనే పురుగు కొట్టేది చచ్చిపోయింది. మస్తు బాగా అనిపించింది అంత చచ్చిపోతాను. అయితే దీనికి సూదులు పెట్టి మందులు పెట్టి అయిపోయిన తర్వాత ఇది ఇట్లా కనబడుతుంది కదా. ఈ పొలం అంతా మాదే. ఇది అయిపోయినాక దానికి గడ్డి మంజాలని చెప్పేసి అన్నాడు మావాడు. సరే మంజాలినాక ఇక మంచిగా 30 దాకా కూర్చుంటే 3 గంటల వరకు కూర్చుంటే ఇక రాత్రి దాకా లేవద్దు అనుకున్నా. ఈ మళ్ళీ ఏమవుతుందో చూడాలి. ఇక మళ్ళీ టెస్ట్ అయిపోయింది, మంజాలు అయిపోయిన తర్వాత పోవాలనుకున్నా. దీన్ని మళ్ళీ మూతున్నా ఇంకా గదే మూతుంటుందని నేను రాదన్నా. వెనకట వచ్చాడు, ఇప్పుడు వస్తాయి మళ్ళీ. మా వాడు ఏమన్నాడు, నేను చల్లుతాగానే నువ్వు ఎత్తగా నీళ్ళు కట్టుపో చెట్లకు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పి చెట్టు నీళ్ళు కడతాను. అక్కడ మా వాడు మందు చల్లుతాడు. నీళ్ళు కట్టినాక అయిపోయాక నేను సపరేట్గా పోతాను చెప్పేసి అన్న.
సరే పో అన్నాడు. మొత్తానికైతే నా కళ నెరవేరింది. చలో ఇక దాబాకి అయితే పోయినాం. ఎగ్ మసాలా అండ్ చపాతీలు తీసుకున్నాం. బిర్యానీ తీసుకుందాం అనుకున్నాం కానీ మా వాడు బిర్యానీ మంచుకున్నది, చపాతీ ఎగ్గి బాగుంటుంది అంటే సరే అని చెప్పి తీసుకున్నాం. చలో మా వాడిని ఫేస్లా వెలిగిపోతుంది ఒక దమ్ము. చలో తీసుకున్నాం, బయలుదేరినాం ఇక. దీనికోసం నేను మేక చేస్తాను. ఇంకా దాన్ని ఏం చేస్తావు? గార్నిష్ చేస్తావా? సో దీన్ని మనం ఏమంటారు అంటే పేరు తెలుసా నీకు? ఉల్లిగడ్డనే ఎగ్ మసాలా అంటారు దీన్ని. పేరు ఎగ్ మసాలా కానీ టేస్ట్ అయితే మాత్రం అన్నిటికంటే బెస్ట్ అనిపిస్తుంది. మంచి స్పైసీ ఫుడ్, స్టఫ్ మంచిగా హైలైట్ ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. తింటే మళ్ళీ ఇంకోసారి బీరు తాగే ప్రతిసారి కొద్దిగా ఉప్పు సరిపోందలో చూస్తాను అయ్యా అనుకోకు. ఫంటాస్టిక్. ఇంకా నిమ్మకాయ విండపోయినావా? నిమ్మకాయ విండు. నిమ్మకాయ ఉండదాం కాకపోతే కారం. సో మనకు కూడా కుకింగ్ వచ్చినట్టు ఆల్మోస్ట్. కుకింగ్ ఎందుకంటే ఇప్పుడు ఉల్లిగడ్డలు పెట్టినావు, నిమ్మకాయ వండుతాను. ఈ విధంగా కుకింగ్ తో సంబంధం కదా. మసాలా జరిగినట్టు కొంచెం టేస్ట్ ఉండేటట్టు నిమ్మకాయలు వెళ్తున్నావు. నిమ్మకాయలు, ఆనియన్స్. అది పోయమంటే చలో బీరు, వీడియో పక్కన పెట్టి ఎగ్ కర్రీ ఎట్లుందో చూసి తాగి రోటీ. ఇట్లా చూడడానికి బాగుంది అందుకని చెప్పి ఉంటుంది. ఈరోజు దావత్ అయితే ఇట్లా నడుస్తుంది. ఇక్కడ ఫస్ట్ జూమ్ ఇక్కడ కిందికి వెళ్ళాలి. హౌ ఇస్ దిస్ బ్రో? సూపర్ ఉంది. అమ్మాయి మెచ్చుకున్నాడు, లేకపోతే ఇవాళ తీసుకొచ్చింది బాగుంటాయి బ్రో. ఇట్లా తక్కువ తీసుకోర్రి, ఎక్కువ రైస్ తీసుకొని తక్కువ తాగుర్రి, చెల్లి చేసుకోర్రి. ఇంట్లోనే తాగుర్రి, బయట తాగుర్రి. బయట తాగితే పోలీసులు పట్టుకొని కథం ఫైన్ ఎత్తారు. తెల్లారులు ఎత్తాం మళ్ళీ కథం. తెల్లారులు ఎత్తాం మళ్ళీ కథం. 10,000 కట్టాలి అట్టిగా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 31st దావత్ అయితే మేము ఇట్లా ఎంజాయ్ చేసాము. మీరు ఎట్లా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.